చాలా సంతోషం చిట్టమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వీళ్ళు బయలుదేరతారంట. అలాగే అత్తయ్య, పద బావా. పదండి. లత, అక్క, నువ్వెన్నైనా చెప్పక్క, నాకు నిన్ను వదిలి అస్సలు వెళ్ళాలని లేదు. తప్పమ్మా, ఎన్నాళ్ళు నువ్వు పడ్డ బాధల్ని కష్టాల్ని చూసి ఆ దేవుడికి మనసు కరిగినట్టుంది. అందుకే దేవుళ్ళంటి పెద్దమ్మ పెద్దనాన్నని నీకోసం పంపాడు. నువ్వెలాంటి భయాలు పెట్టుకోకుండా సంతోషంగా వెళ్తాయల్లో నిన్ను యువరల్లా చూసుకుంటారు. కానీ నువ్వు అక్కడ ఉండవు కదక్కా. నువ్వేం బాధపడకలత. సంవత్సరానికి ఒకసారైనా నిన్ను ఇక్కడికి తీసుకురావడము, లేదా 6 నెలలకోసారి మీ అక్కను అక్కడికి తీసుకురావడము చేస్తాను. సరేనా? సరే బావా, చాలా సంతోషం. అక్క, నేను దుబాయ్ వెళ్ళిపోతాను. ఈ చెల్లి నీకు గుర్తుంటుంది కదూ? నువ్వు నా ప్రాణమమ్మా. నా ప్రాణం పోయేంత వరకు నేను మర్చిపోతానే చెప్పు. ఇదిగో త్వరగా రావాలి. లతని త్వరగా తీసుకురా. అవసరమతయ్యా. పద. కాంతమ్మ గారు, మా అమ్మ నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదండి. కానీ చిన్నప్పటి నుంచి నాకు అన్నీ మీరే అయి పెంచారు. నాకు అమ్మా నాన్న లేని లోటు తీర్చారు. నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది మీరు, చిట్టెమ్మక్కే. చిట్టెమ్మక్క, చిట్టెమ్మక్క, చిట్టెమ్మక్క. ఇంత చేసిన నేను పోయాను, మధ్యలో వచ్చింది మాత్రం ఎక్కువైపోయింది. అంతేలే, దాని పర్ఫార్మెన్స్ అలాంటిది. ఏం చేస్తాం? అవునమ్మ లత, నాకు ఒక్క కూతురని నేనెప్పుడూ అనుకోలేదు. నీతో కలిపి 2 అనుకున్నాను. ఆ ప్రేమతోనే నేనిక్కడ నిన్నుంచాను. ఇప్పటికీ వీళ్లతో నిన్ను పంపించడానికి కాస్త బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం? ఆ దేవుడు ఎలా శాసిస్తే మనం అలా నడుచుకోవాలి కదా. అయినా నువ్వెక్కడికెళ్తావు? ఎప్పుడు నా మనసులోనే ఉంటావు. నీకు మాట్లాడాలనిపించిందనుకో, ఒక ఫోన్ చెయ్యి. నిన్ను చూడాలనిపించిందనుకో, వెంటనే వచ్చేస్తాను. సరేనా? అలాగే కాంతమ్మ గారు. అవతారం గారు, వస్తానండి. అలాగే లత, జాగ్రత్తగా వెళ్ళిరా. పాపం ఏ చేపలోడుకో పెళ్ళం కాబోతుంది. పోపో. వస్తానక్క. అలాగే సల్లి, జాగ్రత్త. వస్తాను బావా. అమ్మా లత, ఫ్లైట్ టైం అవుతుంది, రండమ్మా. అలాగే పెద్దనాన్న.
అద్భుతంగా యాక్టింగ్ చేసావు. ఇదిగో మేము చెప్పేదాకా నువ్వు మాత్రం కాలు కింద పెట్టకూడదు. అలాగే అక్క. సరే సరే కూసు కూసు. బావా పద వెళ్తానా? అదేంటి గురునాథం అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. లోపలికి వస్తే ఏమైద్దో మాకు తెలుసమ్మా. ఏదైనా మాట్లాడాలనుకుంటే బయట మాట్లాడదాం. అదేంటి గురునాథం ఇవన్నీ బయట మాట్లాడుకునే విషయాలు కావు. లోపలికి రండి. రామని చెప్తే ఎందుకమ్మా బతిమాలతారు? ఏదైనా ఉంటే బయటే మాట్లాడుకుందాం. మీరొస్తారా? నన్ను బయటికి రమ్మంటారా? ఏంటండి రామంటుంటే అలా మోమడ పెడతారండి మమ్మల్ని? మొన్న కొట్టిన దెబ్బలకే మొహం అంతా పులిసిపోయింది. ఇంకా తన్నులు తినే ఓపిక మాకు లేదు. అవును కాంతమ్మ గారు, నేను కావాలని ఫోన్ మర్చిపోలేదండి. అనుకోకుండానే మర్చిపోయాను. అయ్యో ఆదిలక్ష్మి, ఇప్పుడు ఆ ఫోన్ గురించి టాపిక్ ఎందుకు? మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఒరే అవతారం, గురునాథం మొహమాట పడుతున్నట్టున్నాడు. నువ్వు వాణ్ణి లాగు, నేను ఆదిలక్ష్మిని లాగుతాను. అలాగే అక్క. పదరా. పద. రా రావే రా అయ్యా రావే అయ్యా రా. ఒరే గుండు, నీకు గుండు ప్రేమ కొట్టిస్తాను. నీ గుండు కదా వదిలేరా. రావే. కాంతమ్మ గారు మీకు దండమండి బాబు, లోపలికి రావద్దండి. రా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. లాగరా తమ్ముడు. ఒరే, అమ్మా అయ్యా అయ్యో బాబోయ్. ఉమ్. అమ్మా వద్దమ్మా, వద్దు. లేవే. బాబోయ్. అలా చూడకండి అమ్మా, ప్యాంట్ తడిసిపోతుంది. ఎరా పొట్టి వెదవా, నేనెంతో కష్టపడి ఆ చిట్టమ్మని లతని మోసం చేసి ఆ లతని మీ వెంట పంపిస్తే తొక్కలో ఫోన్ కోసం మీరు వెనక్కొస్తారా? చిట్టమ్మకి అనుమానం వచ్చేలా చేసి ఆ లతని ఇక్కడే ఫిక్స్ చేస్తారా? ముష్టి ఫోన్ కోసం నా ప్లాన్ మొత్తం సర్వనాశనం చేసిన మిమ్మల్ని వదలనురా, వదలను, చంపేస్తాను. ఒరే అవతారం, అక్క కర్ర ఎందుకండి? అమ్మా కాంతమ్మ గారు, మీకు దండం పెడతానండి. కావాలంటే లతని ఇప్పుడే తీసుకెళ్లిపోతానండి. ఏంటే తీసుకెళ్లేది? మీకు నిజంగా ఫోనే కావాలనుకుంటే నాకొక్క ఫోన్ కొట్టుంటే 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో వేసుండేదాన్ని. హ్యాపీగా యానం వెళ్లి కొత్త ఫోన్ కొనుక్కొనుండేవాళ్లు. కానీ మీరేం చేశారు? 10,000 రూపాయల ఫోన్ కోసం కక్కుర్తిపడి వెనక్కి తిరిగొచ్చేశారు. ఆ చిట్టమ్మ చేతిలో అడ్డంగా బుక్ అయ్యి లతని ఇక్కడే ఉండేట్టు చేశారు. ఇప్పుడు ఆ లతని తీసుకెళ్లాలంటే మీ తాతలు దిగి రావాలి తెలుసా? అమ్మా, దాంట్లో చాలా ముఖ్యమైన ఫోన్ నెంబర్లు ఉన్నాయమ్మా. అందుకే వెనక్కి వచ్చామమ్మా. లేదంటే నిజంగానే మీకు ఫోన్ చేసి ఉండేవాళ్ళం. ఏది ఏమైనా మీరు చేసింది తప్పే. దానికి శిక్ష తప్పదు. తమ్ముడు, కమాన్. అలాగే అక్క. పట్టుకోండమ్మా. ఒక్క నిమిషం, నీ ఇష్టం వచ్చినట్టు కొడితే బాడీ తట్టుకోద్దురా గుండు. ఇది అక్కడ పెట్టి అదేంటో తెలుసుకుందామత్తా. అప్పటికి వాడితే తప్పని తెలిస్తే అప్పుడు మీకు నచ్చినట్టే చేయండి.
అవునమ్మా, భాస్కర్ బావ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తాగనని మాటిచ్చి కూడా తాగాడంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. అబ్బా నువ్వు ఊరుకోరా తమ్ముడు. తాగే ప్రతి ఒక్కరిని ఎందుకు తాగావు అంటే ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటారు. కారణాలు అడుక్కుంటూ పోతే ఈ తాగుబోతుడి దగ్గర నా జీవితం అంతా నరకం అనుభవిస్తూనే ఉండాలి. ప్లీజ్ నీలా, ప్లీజ్ ప్లీజ్. ఏం జరిగిందో నీకు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తాను. నేను కావాలని మంత తాగలేదు. నేను పని చేసుకుని ఇంటికి వస్తుంటే ఆ పుల్రాజు గాడు దారికి అడ్డుపడి నేను తాగను ముర్రో అని చెప్పిన నా చేత బలవంతంగా తాగించేశాడు. ఈ విషయం నీలాంబరికి కూడా చెప్పాను, కానీ తను నమ్మట్లేదు. సత్యప్రమాణంగా చెప్తున్నాను సిట్టే, నేను కావాలని మంత తాగలేదే. ఆ పులిగాడు కోటిగాడు తాగించారు. ఎన్నో కదత్తా, మా అన్న తాగలేడంట. ఆ పులిగాడ కోటిగాడ బలవంతంగా తాగించారట. తప్పు ఆళ్ళు చెప్పే శిక్ష మా అన్నయ్యకేయడం కరెక్ట్ కాదత్తా. అవునమ్మా, ఆ పులిరాజు గాడు కోటిగాడు చేసిన తప్పుకి అక్కని బావని విడదీయడం నాకు నచ్చట్లేదమ్మా. సరే, ఇప్పుడేంటి? భాస్కర్ నిజంగా తాగలేదు, ఆ పులిరాజుగాడు కోటిగాడు తాగిస్తే తాగాడు అంటున్నారు, అంతేనా? అవును. సరే, ఇంకాసేపట్లో పులిరాజుగాడిని కోటిగాడిని పిలిపిస్తాను. భాస్కర్ చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది నిజమా అని తేలాకే నిర్ణయం తీసుకుంటాను. మీ అందరికీ ఓకేనా? మాకోకే అత్తా. ముందా పుల్లరాజు గారిని కోటి గారిని పిలిపించండి. ఒరే అవతారం, అక్క పులిరాజుకి ఫోన్ చేసి రమ్మని చెప్పరా. అలాగేనక్క. అన్నయ్య యాదవ్ సచ్చినుడు ఆ పులిరాజు గడికి ఏడు పుట్టిందే. మన భాస్కర్ గడి బతుకుతో ఆడుకుంటున్నాడు. నువ్వెన్ని తిట్టినా ఉపయోగం ఏంటి ఉంటదే బాబు? ఆ భాస్కర్ గడి నేను తాగలేదు ముర్రు అంటున్నా, ఆ నీలాంబరి వినిపించుకోకుండా ఆ నీలాంబరి పుట్టింటికి వెళ్ళిపోనది కదా. ఆ కాంతం గేట్ చెప్పాలి. మన భాస్కర్ గారు నిజంగా తాగలేదని, ఆ పులిరాజు గడి తాగితేనే తాగాల్సి వచ్చిందని ఆ కాంతంకి ఎలా నిరూపించాలి? చిట్టమ్మకి చెప్తే మాత్రం ఎక్కడ నిరూపిస్తుందే? ఏడ్ చెయ్యాలో నాకు పాలు పోవట్లేదు. అవునే, వాళ్ళిద్దరూ ఈర్నారాయణ మనుషులే. వాళ్ళు కనుక ఇప్పుడు మనల్ని చూసినారంటే తీసుకెళ్లి ఈర్నారాయణకి అప్పచెప్పేస్తారే. పోగులమ్మ కుటుంబరావు రా. వాళ్ళిద్దరూ మనల్ని చూసేసినారే, కొంప మునిగిపోనది. పద పద పద. వాళ్ళిద్దరు అక్కడున్నారా? ఏంటే రాయి చేస్తావా? విసురు విసురు.
పట్టుకో పట్టుకో. అబ్బా ఏరా కోటిగా మీ బావ స్వామీజీలాగా బాగా యాక్టింగ్ చేసేసాడా? ఎరగొట్టేసావు బావా. నువ్వు ఆ గెటప్ లో కన్నా ఈ స్వామీజీ గెటప్ లోనే చాలా బాగున్నావు బావా. దేనికిరా ఈ గెటప్ లో ఉంటే నా ముందు కూడా నువ్వే తాగేయొచ్చానా? అదేం లేదు బావా. ఇదంతా కాంతమ్మ గారు ఆడించిన నాటకం రా. కాకపోతే ఈ గెటప్ లో ఎంతకాలం బతకాలో అర్థం కావడం లేదు. బావోయ్ కాంతం గారు చెప్పేదాకా ఈ గెటప్ లో ఉండు బావోయ్. పొరపాటు తేడా వస్తే ఆవిడ చంపేత్తది. సర్లేరా ఆవిడ చెప్పేదాకా తీయనులే. వెళ్దాం పదా. పద స్వామి. ఆ? పద బావా. ఏమే అర్జెంటుగా సిట్టమ్మకు ఫోన్ చేద్దాం. ఈ నెలకు ముందే సిట్టమ్మ వస్తే మనం ఎట్టా తప్పించుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇరుక్కుపోతాం. ఆ. బావా మనం చూసిందంతా కలంటావా నిజమంటావా? ఎందుకు అడుగుతున్నావు చిట్టమ్మా? మరి లేకపోతే ఎప్పుడూ తప్పతాగిపోయి చెత్త కుప్పల్లో పడిపోయి ఆ పుల్రాజు ఉన్నట్టుండి భక్తుడిగా మారిపోవడం ఏంటి? అవును చిట్టమ్మా, మీ అన్నయ్య ఏమో ఆ పుల్లిరాజు గారు తాగించాడు అంటున్నాడు. ఆ పుల్లిరాజు గాడేమో నేను భక్తుడిలా మారిపోయాను, ఎలాంటి చెడ్డ పనులు చేయను అంటున్నాడు. ఎవరి మాట నమ్మాలో అర్థం కావట్లేదు. అంటే నువ్వు మా అన్నయ్యనే అనుమానిస్తున్నావా ఏంటి? అలా కాదు చిట్టమ్మా. అర్థమైందిలే. ఆ పుల్రాజు గాడు భక్తుల్లా మారిపోయాడు కాబట్టి ఆడి మాటలు నమ్మొచ్చు, మా అన్నయ్య మాటలు నమ్మకూడదు, అంతే కదా? నేను అలా అనలేదు చిట్టమ్మా. నువ్వు అలాగే అన్నావు. నాకు గాని మా అన్నయ్య కాని మనసులో ఏమి పెట్టుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు మనసులో ఉన్నది చెప్పడం తప్ప మనసులో ఎట్టుకొని మాట్లాడటం మాకు సాత కాదు. అందుకే మా అన్నయ్య ముక్కు సూటిగా చెప్పాడు. ఆ పుల్రాజు గాడేమో భక్తుల్లా మారిపోయానని నాటకం ఆడుతున్నాడు. దీన్ని బట్టి అర్థం అవట్లేదు ఖచ్చితంగా ఆ పుల్రాజు గాడే మా అన్నయ్యతో తాగించాడని. నువ్వు చెప్తుంటే నాకు అదే అనుమానం వస్తుంది. అనుమానం కాదు, అదే నిజం. నాన్న ఫోన్ చెప్తున్నాడు. హలో నాన్నా. ఎక్కడున్నావమ్మా? ఇంకెక్కడుంటా నాన్నా, ఇంట్లోనే ఉన్నా. మీరెలా ఉన్నారు? మీ అమ్మ నేను పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోనావమ్మా. ప్రమాదమా? ఏంటి నాన్నా? నీలాంబరి భాస్కర్ మీద అలిగి ఇల్లు ఒగ్గేసిపోయిందని మీ అమ్మ నేను బయలుదేరినావమ్మా. మన రావుసిటీ సెంటర్కి వచ్చేసరికి ఆ ఈర్నారాయణ మనుషులు మమ్మల్ని చూసేసినారమ్మా. ఏంటేంటి వీరనారాయణ బాబాయ్ మనుషులు మిమ్మల్ని చూసేశారా? అవును తల్లి, అన్నించి తప్పించుకుందామని మేము నేరుగా ఈర్నారాయణ ఇంట్లోకి వచ్చేసినామమ్మా. అచ్చ బాబాయ్, మీరు వీరనారాయణ బాబాయ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు నాన్న? ఏడు చెప్పమంటావమ్మా, అంత మా కర్మ. అసలు ఏం జరిగినదంటే ఓకేలమ్మ కుటుంబాలు రా. అలా పులి నుంచి తప్పించుకుందామని పులి బోన్లోకి వచ్చేసినావమ్మా. మా అదృష్టం బాగుండి ఆ ఏడునారైనా ఇంకా మమ్మల్ని చూడలేదు. నువ్వు బాగా వచ్చాయమ్మా, ఏదో ఒకటి చేసేసి మా ఇద్దరిని ఇక్కడి నుంచి బయటపడాయమ్మా. అలాగే నాన్న, అలాగే. మీరేమీ భయపడకండి. నేను బావ ఎన్నే బయలుదేరి వచ్చేద్దాము. ఏదో ఒకటి చేసి మీ ఇద్దరిని ఆయన నుంచి బయటకు తెద్దాం, సరేనా? ఏమో తల్లి, ఇంకాసేపట్లో ఆ ఏడునారాయణ బొంబాయి వెళ్ళిపోతాడట. అదే జరిగితే ఇంటికి తాళం వేసేస్తారు. ఆ తర్వాత నువ్వు వచ్చిన ఉపయోగం ఉండదు తల్లి. లేదు నాన్న, మేము ఇప్పుడు బయలుదేరుతున్నావు. మీరు ధైర్యంగా ఉండండి. బాబా, మనం అర్జెంటుగా వీరనారాయణ బాబా ఇంటికి వెళ్ళాలి. ఏమైంది? అమ్మ నాన్నలు అనుకోకుండా ఆ వీరనారాయణ బాబా ఇంట్లోకి వెళ్ళిపోయారంట. వాళ్ళ ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారు? ఇదిగో ఇప్పుడు మొత్తం సేపటంతా తీరిక టైం 2 లేవు. తర్వాత చెప్తాను, పద వెళ్దాం.
బాబాయ్ ఇంకో చేయనా? హలో చాలమ్మా, హలో ఇంకొంచెం కూరే. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటా, నేను బయటకు వచ్చి మాట్లాడతాను. హలో హలో యా చాలు చాలు. హలో 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 సార్, ఇంటి బయట ఎవరో చెప్పులున్నాయి సార్. ఆ చెప్పులు మావేనయ్యా. మీ ఇద్దరు కాకుండా ఇంకో 2 జతల చెప్పులున్నాయి సార్. అచ్చి బాబాయ్, అమ్మ నాన్నల చెప్పులు బయట వదిలేచారేటి? 2 జతల చెప్పులున్నాయా? మగవాళ్ళవా ఆడవాళ్ళవా? ఒక జత ఆడవాళ్ళది మేడం, ఒక జత మగవాళ్ళది మేడం. మనకి తెలియకుండా మన ఇంట్లో ఎవరి చెప్పులుంటాయరా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. మన ఇంటికి వచ్చింది చిట్టెమ్మ రవిచంద్ర మాత్రమే. వీళ్ళవి కాకుండా ఇంకెవరి చెప్పులుంటాయి? అంటే మనం లేనప్పుడు ఎవరైనా వచ్చుంటారా? వస్తే చెప్పులు వేసుకుని వెళ్తారు గాని వదిలేసి వెళ్లరుగా. వచ్చి బాబాయ్, ఇప్పుడు కనుక బాబాయ్ కనుమన వచ్చి ఇళ్ళంతా ఎతికారంటే అమ్మ నాన్న దొరికిపోతారు. నానమ్మా కొంచెం చాలమ్మా చాలు. ఎరా, మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఇంటికి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. మరైతే ఆ చెప్పులు ఎవరివిరా? వెళ్ళి ఇంటి బయట, ఇంటి లోపల మొత్తం వెతకండి. అసలే ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ తిరుగుతున్నారట. పైగా మీరు తాళం ఎంత గొప్పగా వేశారో చూసాంగా. దేవుడా, వీళ్ళు కనుక గదిలోకి వెళ్ళారంటే అమ్మ నాన్న దొరికిపోతారు. బాబాయ్, ఈ తోక ముక్కేసుగా బాగుంటది. చాలమ్మా. నానమ్మా, నువ్వు ఈ తలకాయ ముక్కేసుకో. వద్దులేమ్మా. లేదురా నానమ్మా, నేను ఎంతో కష్టపడి వండుకొత్తాను, మీరిద్దరూ తినాల్సిందే. అరే పదరా, బయట చూద్దాం. ఏయ్ మేడం, బయట కాదు, ముందు ఇంట్లోపల వెతకండి. ఏ బీరువా పగలు కొట్టారో, ఏ నగలు పట్టుకెళ్లారో వెతకండి. అలాగే మేడం. ఇదిగో అనిలు. ఏం మేడం? ఓ పారి, నేను వండిన చేపల కూర రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా. రండి వెళ్దాం. ఇది కానీయా, నువ్వు తిను. అమ్మయ్యా, ఎలా అయితేనే మొత్తానికి అమ్మ నాన్న ఇంటి నుంచి బయటకెళ్ళిపోయారు. వీరనారాయణ బాబాయ్ ఇంకో మనిషి బయట ఉన్నాడు. అతని నుంచి తప్పించుకున్నారంటే ఇంటికెళ్ళిపోతారు. దేవుడా, ఎలాంటి ఆటంకం లేకుండా మా అమ్మ నాన్న ఇంటికెళ్ళేట్టు చూడు స్వామి. అల్లుడు గారు, ఆ ఏనారాయణ మనిషి. లోపలికి వెళ్తాం, పదండి. నేను మళ్ళీ వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి, సరే? రవిచంద్ర గారు, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, డోర్ తీసుంటేను క్లోజ్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మీరు వచ్చి ఉండకపోతే నేను ఈ డోర్ చూస్తుండమనే కాదు, నాకు మా సార్ ఎప్పుడో చెప్పారు సార్. నేనే మర్చిపోయి వెళ్ళాను. ఇదంతా ఆయన చూస్తుంటే నాకు చుట్లు పడేది సార్. అయినా
దీనికి నాన్న రవిచంద్ర, అమ్మా పొద్దుననగా వెళ్ళి ఇప్పుడొస్తున్నారు. భోజనం కూడా చేయకుండా గదిలోకి వెళ్తున్నారేంటి? రండి భోంచెద్దురు గాని. మేము బయటే తినొచ్చాం అమ్మా. అలాగా? ఇంతకీ ఎక్కడికెళ్లారు నాన్న? అదే వీరనారాయణ గారింటికి. అనుకోకుండా చెప్పేశాను చిట్టి. ఏంటన్నా వీరనారాయణ ఇంటికి వెళ్ళావా? వీరేంద్ర నా ఫ్రెండ్ ఉన్నాడు కదమ్మా, వాడింటికి వెళ్ళొచ్చాం. లేదు, వీడు ముందు చెప్పింది నిజం, ఇప్పుడు చెప్తుంది అబద్ధం. ఓ అలాగా? వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ ఏం చేశారు? చావల పులుసు పెట్టారత్తా. ఎందుకు? అదేంట్రా, మీ ఫ్రెండ్ వీరేంద్ర వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా, వాళ్ళు చేపల కూర చేయడం ఏంటి? నన్ను ఇరికించేసావు, ఏదోటి కవర్ చేయి. మరి లేకపోతే ఇంకేడత్తా, ఇలా ఫ్రెండ్ వాళ్ళు బాపనోళ్ళని తెలుసు కూడా వాళ్ళు ఏం వంటలు చేస్తారని అడుగుతారేటి, అందుకే వాళ్ళు చెప్పాను. నిజానికి వాళ్ళు పప్పు, సాంబారు, గుత్తి వంకాయ కూర చేశారు. ఆ వంటలన్నీ కడుపు నిండా తినొస్తున్నాము. నాకు తెలుసు చిట్టి, మీరిద్దరూ ఖచ్చితంగా ఆ వీరేంద్రింటికి వెళ్ళలేదు, ఇంకెక్కడికో వెళ్లారు. అదేంటో తెలుసుకుంటాను, ఆ తర్వాత మీ సంగతి చెప్తాను. సర్లేనన్నా, ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. ఓకే అమ్మా, గుడ్ నైట్. అలాగే, మీరెళ్ళి పడుకోండి. ఒరే అవతారం, రవిచంద్ర చెప్పింది పక్కా అబద్ధం కదూ? అవునక్క, ఆడెందుకో ఈ మధ్య అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారు, ఎవరి కోసం వెళ్లారు? రేపు ఉదయం కల్లా నాకు తెలియాలిరా. అలాగే అక్క, ఎంక్వైరీ పెట్టేస్తాను, మొత్తం కూపీలాగేస్తాను. సెలి, ఏటి ఇంకా పడుకోలేదా? లేదక్కా, మీరు వస్తారని మీకోసమే ఎదురు చూస్తున్నాను. అలాగా, సరే భోంచేసావా? చేశానక్కా. అది సరే, సాల్వా కప్పుకున్నావేటి? అది కాస్త చలిగా ఉంటేను కప్పుకున్నానక్కా. ఓహో అలాగా. సారీ సెల్లి, ఎళ్ళిన దగ్గర నేను మీ బాబాయ్ ఎదుకున్న పడిపోయాం. ఈ ఆళ్ళనితో కలిసి తినే అవకాశాన్ని మేము వదులుకున్నాం. ఈ ఆటకు వదిలే, రేపు అందరం కలిసి తిందాం, సరేనా? పర్వాలేదక్కా, మీరు వెళ్ళి పడుకోండి, నేను కూడా పడుకుంటాను. అలాగే, పడుకో. అజు పడిపోయిందే, సారీ. సిల్లి, ఏమైంది? ఏడిది ఈ వాతలేటి? ఇవి వాతలు కాదక్కా, దోమలు కుడుతుంటేను వాటిని చంపపోయి నన్ను నేను కొట్టుకున్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇవి దోమల్ని చంపడానికి కొట్టిన దెబ్బలు కాదు. ఎవరు నిన్ను కొట్టిన దెబ్బలు చెప్పు. నిన్నెవరు కొట్టారు? నన్నెవరు కొట్టలేదక్కా. లతా, ఈ ఇంట్లో నిన్ను కొట్టే దమ్ము ధైర్యం ఒక్కరికే ఉంది, అది కాంతమ్మతకు మాత్రమే. ఆవిడ నిన్ను కొట్టిందని నాకు బాగా తెలుసు. ఇప్పుడే ఆవిడ సంగతి ఎడతాను. వద్దక్కా, కాంతమ్మత నన్ను కొట్టలేదు. అమ్మ కొట్టలేదని చెప్పావంటే ఇంకెవరో కొట్టారని అర్థం. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు, నిజం చెప్పు, నిన్నెవరు కొట్టారు? అంటే అది మీరిద్దరూ ఇంట్లో నుంచి బయటకెళ్ళిన తర్వాత కాంతమ్మ గారు, ఆదిలక్ష్మి గారు, గురునాథం గారు నా దగ్గరకు వచ్చారు. అప్పుడు అమ్మ లత, అమ్మ లత, పాపం
అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఈ పాటికి నువ్వు దుబాయ్లో ఉండేదానివి, ఎంచక్క ఫారెన్లో ఎంజాయ్ చేసేదానివి.